త్వరగా సమయం అవుతుంది కాబట్టి త్వరగా Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు. ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు. బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి. బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. తానే తన్నానే తానే తన్నానే తానే తన్నానే తానే తన్నానే తానే తన్నానే తానే తన్నానే తన్నానే కాలి సమాధిలో కనరాడే నార బట్టలు కంటబడే. కాలి సమాధిలో కనరాడే నార బట్టలు కంటబడే. మృదులలో ఇక వెతకనేలా సజీవుడాయే విజయుడేసు. మృదులలో ఇక వెతకనేలా సజీవుడాయే విజయుడేసు. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. దుఃఖము దిగులు నిడరేలా కలవరము నికయేలా. ఆహా దుఃఖము దిగులు నిడరేలా కలవరము నికయేలా. సందేహమింక బదలలేలా సజీవుడాయే విజయుడేసు. సందేహమింక బదలలేలా సజీవుడాయే విజయుడేసు. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు. ఓడించలేదు అపవాది సజీవుడాయే విజయుడేసు. బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి. బంధించలేదు మరణము అడ్డు నిలవలేదు అడ్డురాయి. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy, happy Easter. Happy, happy. పెద్ద పిల్లలు కూడా త్వరగా రావాలి.
గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు మరణ పిశాచిని మృంగివేసి యేసురాజు లేచినాడు మనుషుల మనసులు మురగలు వేసే యేసురాజు లేచినాడు తరగని జీవం వారికి దొరిగని యేసురాజు లేచినాడు కరగని స్వాస్థ్యం విరివిగా దొరిగను యేసురాజు లేచినాడు యేసురాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు ముందే చెప్పాడు మరణం గెలిచి లేస్తానని ముందే చెప్పాడు మూడవ దినమే లేస్తానని ముందే చెప్పాడు పరలోకము దేవదూతలు వేచి ఉండిన గడియ కొరకు మానవ జీవన గమనం మారే గడియ కొరకు ఉదయాన్నే యేసు లేచి నారా బట్టలు పారవేసి సమాధి రాయి దొర్లిపోగా వెలుపలకొచ్చేను సంబరాలు హద్దు దాటే పరలోకము దద్దరిల్లే కేకలు వేసిరి దూతలు యేసు జయమని యేసురాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు నువ్వు లేస్తావు యేసుని ఎరిగిన వాడివైతే నువ్వు లేస్తావు ఆయన పోలి నడిచేవారు అంతా లేస్తారు దూతల సైన్యముతో ఆర్భాటముతో త్వరలో యేసు రానయ్యున్నాడు తన ప్రజలను తనతో కొనిపోవగా రానయ్యున్నాడు కడబోర మోగగానే మేఘారూఢుడై మన ప్రభు దిగి వచ్చుచుండగా ప్రతి నేత్రము చూచును మహాశబ్దముతో యేసు తన వారిని పిలువగానే సమాధులన్నీ తెరువబడి మృదులు లేచెదరు యేసురాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు మరణ పిశాచిని మృంగివేసి యేసురాజు లేచినాడు మనుషుల మనసులు ఉరకలు వేసే యేసురాజు లేచినాడు తరగని జీవం వారికి దొరికే యేసురాజు లేచినాడు కరుగని స్వాస్థ్యం విరివిగా దొరికే యేసురాజు లేచినాడు యేసురాజు లేచినాడు మరణం గెలిచి లేచినాడు మృత్యుంజయుడు లేచినాడు సమాధి గెలిచి లేచినాడు చాలా సంతోషం. మరి చక్కటి మరి
డ్యాన్స్ వేసి ప్రభువుని గణపరిచారు. దయచేసి మరి వెనక ఆ బయట ఉన్నవారు కొంచెం లోపల ప్లేస్ ఉంది, కొంచెం లోపలికి వచ్చేసేయండి. ఈ చైర్స్ ఖాళీగానే ఉన్నాయి. పిల్లలు మీరు ఇటు వచ్చేసేయండి నాన్న, మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇంకా ఎవరున్నారో బ్రదర్స్ లోపలికి వచ్చేయమని చెప్పు నాన్న. ముందు ప్లేస్ ఉంది, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. రండి నాన్న, ముందుకు వచ్చేసేయండి. వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తంగానే దేవుని యొక్క మాటలు నేను ముగిస్తాను. మరి ఈరోజు మనము చివరిగా 3 లోక సువార్తల్లో నుంచి చదువుకుంటూ వచ్చాం. చివరి సువార్త యోహాను సువార్త. మన మధ్యలో ఉన్న చిన్న బ్రదరు యోహాను సువార్త వారు చదువుతారు. 3 సువార్తలు ముగ్గురు ఒక్కొక్కరు చదివారు. ఎవరు చదవలేదమ్మా? రైట్. చిన్న బ్రదర్. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు. యోహాను సువార్త 1 నుంచి 20 అధ్యాయాలు చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియా యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆయన శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు వారి బట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమున ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితిరో నాతో చెప్పము, నేను ఆయనను ఎత్తుకొని పోయేదునని చెప్పాను. వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చక్కటి వాక్యం చదివిన సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలు. మరి అదేవిధంగా ఆ లూకా సువార్త కూడా సువార్తలో నుంచి ఇంతటి మనం తీసాం, కానీ వారు రావటం వలన చదవలేకపోయారు. 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. మన మధ్యలో ఉన్న చెల్లి దెబోరా
మరి ముందుకు వచ్చి చదువుతారు. 1 నుంచి 12 వచనాలు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకుందాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసిన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవుడి తన చక్కటి వాక్యం చదివినటువంటి బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరం తలలు వంచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడు ప్రభువా. అయ్యా, మీ మాట కొరకు ఆశతో వచ్చాం తండ్రి, మీరు మాతో మాట్లాడండి అని ప్రభువుని అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ఇప్పటి వరకు మీ నామ ఘనత కొరకు మీరు అధ్యక్షత వహించి నడిపిస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది సమయము మీ మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా మీ లేఖనాల్లో నుంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి విశేషంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆయన యొక్క పునరుద్ధాన శక్తి చేత నింపునుగాక, ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాల్లో చూసినట్లయితే 3-4 సువార్తల్లో గనక చూసినట్లయితే 3 సువార్తల్లో స్పష్టంగా ఒక పేరు మెన్షన్ చేయబడింది. ఎవరా పేరంటే మగ్దలేనే మరియా. మగ్దలేనే అనేటువంటిది ఊరు పేరండి. ఆ ఊరిలో ఆమె నివసిస్తుంది కాబట్టి ఆమెకి పెట్టిన పేరేంటంటే మగ్దలేనే మరియా. కొంతమంది పేర్లు ఉంటాయి కదండి, ఇంటి పేరు ఏం పెట్టుకుంటారు? ఊరి పేరు పెట్టుకుంటారండి, ఊరి పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఒక చోట నేను గమనిస్తూ ఉంటా, ఐలాపురం మల్లేష్ అంటే వాళ్ళ ఊరు ఏ ఊరు? ఐలాపురం. అట్లా ఊరి పేరు వాళ్ళకి యాడ్ చేసుకొని అలా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అలా పెట్టుకుంటారు. కనుక ఇక్కడ ప్రతి సువార్తలో కూడా స్పెషల్గా మెన్షన్ చేయబడినటువంటి మాట ఏంటంటే ఎవరి గురించి అంటే మగ్దలేనే మరియా గురించి. ఎందుకు ఈ పునరుద్ధానం గురించి, పునరుద్ధానంలో ఆమె గురించి ప్రస్తావన వచ్చింది అని కనుక చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఈ మగ్దలేని మరియా గురించి కనుక మనం చూస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డారంటే
ఎవరు కనపడ్డారు? మగ్దలేనే మరియకు. వీళ్ళు తెల్లవారుజామునండి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు ఈస్టర్ సందర్భంగా మనం కూడా సమాధుల కాడికి వెళ్ళి మరి పోగొట్టుకున్న దేవుని సన్నిధికి కొనుపోబడినటువంటి వారి కొరకు మరి మార్నింగ్ ప్రేయర్ చేయడం జరిగింది. అలాగే వారు ఉదయకాలం పెందల కన్నే వచ్చారు. వచ్చి సమాధిలో చూసే వరకు సమాధి తెరవబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచములో మహానుభావులు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మహానుభావులు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ దినాల్లో ఫరోలు మరి వాళ్ళు బాడీని ప్రిజర్వ్ చేసేవాళ్ళు అండి. అంటే ఒక లిక్విడ్లో పెట్టి ప్రిజర్వ్ చేసేవాళ్ళు, చేసి అలా సమాధి చేసేవాళ్ళు. ఆ బాడీ అలా కనపడుతూ ఉండేది. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమాధి చేయబడినటువంటి వాళ్ళ సమాధి అలాగే ఉండిపోయింది. కానీ అలాగే చరిత్రలో కొంతమంది చూస్తే ద గ్రేట్ అలెగ్జాండర్, అలాగే కొంతమంది చరిత్రలో చూసినట్లయితే అనేకులు మహానుభావులు చనిపోయారు. చనిపోయిన వారు చనిపోయినట్లుగానే వారి సమాధులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో తెరిచి ఉన్న సమాధి ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారిది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందుగానే చెప్పారు. ఏమని చెప్పారు? అక్కడ అంటారు కదా, మనం చదవబడిన లేఖనంలో చూసాం కదా, మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగించబడతారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళు సిలువ వేస్తారు, వాళ్ళు చంపుతారు, నన్ను పాతిపెడతారు, తర్వాత 3వ దినాన నేను లేస్తాను అని చెప్పారు. ఆ మాటలు వాళ్ళకి ఆ సమయంలో జ్ఞాపకం వచ్చినాయి. జ్ఞాపకం ఎవరు జ్ఞాపకం చేశారండి? దేవదూత జ్ఞాపకం చేశారు. మర్చిపోయారు వాళ్ళు. యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు వాళ్ళు మర్చిపోయారు. కానీ దేవదూత వాళ్ళకి జ్ఞాపకం చేశాడండి. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఈ 3 సువార్తల్లో చూస్తే ప్రత్యేకంగా మగ్దలేని మరియా గురించే స్పెషల్గా మెన్షన్ చేయబడింది. ఎందుకంటే ఆమె అందరికంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి కనబడినటువంటి స్త్రీ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూసినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరియా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఆమెకున్న ఆసక్తి చూడండి, ఆమెకున్న ఆసక్తి చూడండి. నేను యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాలి, నేను యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఎంత ఆసక్తి. ఎందుకంటే ఆమెకి అంత, చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, 4 స్త్రీలు ఉన్నారు. కానీ ఈమెకే ఎందుకు యేసు ప్రభు వారు పునరుద్ధానంలో కనపడ్డాడు? ఎందుకంటే ఆమెకున్న ఆసక్తి చాలా గొప్పది, చాలా గొప్పదండి. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలామంది, చాలా కుటుంబాల్లో చూస్తే, అంటే బ్రదర్స్ తప్పుగా అనుకోకండి, బ్రదర్స్ కంటే సిస్టర్స్ చాలా ఆసక్తి కలిగి ఉంటారు. తొందరగా రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి. చెప్పేది ఎవరో తెలుసా? సిస్టర్స్ చెప్తారు. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తారో తెలుసా? వాళ్ళు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ మనకేముంది, మనం మగ మహారాజులం కదా, లెగటం, బెడ్ కాఫీనో బెడ్ టీనో తాగటం, పేపర్ పట్టుకోవటం, కూర్చోవటం, లేకపోతే టీవీ పెట్టుకొని న్యూస్ చూడటం మన పని. మన బ్రదర్స్ అలాంటి వాళ్ళు కాదు, మంచి కోఆపరేట్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా బ్రదర్స్ విషయం చెప్తున్నాండి. కానీ మన బ్రదర్స్ చాలా మంచి కోఆపరేట్ చేస్తారు, మంచివాళ్ళు. మరి కానీ సిస్టర్స్ పాపం అన్ని పనులు చేసుకుంటూ రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి, తొందరగా రెడీ అవ్వండి, త్వరగా వాళ్ళకి ఏంటండి ఆ స్పిరిట్ వాళ్ళకి ఎందుకు మనసులో ఉంది? ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా? మగ్దలేని మరియా కాడి నుంచి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య సన్నిధికి వెళ్ళాలి, నా యేసయ్య సన్నిధికి వెళ్ళాలి, నా యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మనసు వచ్చిందో తెలుసండి? ఆమెలో ఒక కృతజ్ఞత భావం వచ్చిందండి. ఎందుకు మగ్దలేని మరియకే కృతజ్ఞత భావం వచ్చింది? యేసుప్రభు వారు ఆమె జీవితంలో యేసుప్రభు వారు ఏం చేశారు? చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను, లేఖనాలు చూడక్కర్లేదు.
యేసుప్రభు వారు ఎందుకు ఆమె జీవితంలో ఏ మేలు చేశాడు, ఏ మేలు చేయటాన్ని బట్టి, తను ఏ మేలు తన జీవితంలో పొందుకోవటాన్ని బట్టి యేసుప్రభు వారు అంటే అంత తహతహలాడిపోతుంది. యేసుప్రభు వారి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోవటానికి అందరికంటే ముందు పరిగెత్తింది. ప్రియదేవుని బిడ్డలారా, గమనిస్తే యేసుప్రభు వారు తన జీవితంలో చేసిన ఒక మహాద్భుతాన్ని మేము ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. ఆ మగ్దలేని మరియాకి 7 దయ్యాలు పట్టినాయండి. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు పట్టినాయి. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఆమెకు పట్టిన దయ్యాలను బట్టి ఆమెట భయంకరంగా ఏడ్చేదంట అండి, భయంకరంగా ఏడ్చేదంట. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులండి ఆమెను తీసుకు వెళ్ళని స్థలం లేదండి, ఆమెను తీసుకొని వెళ్ళని స్థలం లేదు, ఆమె తీసుకొని వెళ్ళని స్థలం లేదు. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లారు, ఎక్కడ తగ్గుతుందంటే, ఎక్కడ దయ్యాలు ఎవరు వెళ్ళగొడతారంటే ఆ స్థలాలకు తీసుకెళ్లారండి. తీసుకొని వెళ్ళని స్థలం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆకాశము కింద భూమి పైన ఉన్న ఏ ఒక్కరు కూడా తన కన్నీటిని తొడవలేకపోయారండి. అంతగా ఏడ్చేది. ఏమని ఏడ్చేది తెలుసా? ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఎందుకు నా ఒక్కదాని జీవితం ఎలా అయిపోయింది? ఎందుకో తెలుసండి, ఆ మగ్దలేని మరియాతో పాటు ఉండే స్నేహితులండి, తమ సమకాలికులు హాయిగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళట ఈ ముందు. అలాగే ఆమెకు సమకాలికులు చక్కగా తిరుగుతూ సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళ సమకాలికుల్ని చూసినప్పుడు ఈమె ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేది. ఎందుకు నా బ్రతుకిలా అయిపోయింది, ఏ పాపం చేశాను నేను, ఏ శాపం నన్ను వెంటాడుతుంది, నా బ్రతుకేనా ఇలా, నా జీవితమేనా ఇలా, ఎందుకని ఏడ్చేదంటండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో దినాలు ఏడ్చేదట. నిజంగా ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ తల్లి ఆ తండ్రి కన్న శోకం వట్టిగా ఉంటుందండి. వాళ్ళు ఎంత గుండెలు అవిసేలాగా ఏడుస్తారు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు చూడండి. ఇప్పుడు మన ఇంట్లో మన బిడ్డలకి ఎవరికైనా ఒకరికి బాగోపోతే మనం అన్నం తినబుద్ధి అవుతుందండి, అన్నం తినబుద్ధి అవుతుందా? పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, పిల్లలకి ఎవరికైనా బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళే పరిస్థితి ఉందనుకోండి, అసలు మంచినీళ్ళు కూడా తాగబుద్ధి కాదండి, అన్నం కూడా తినబుద్ధి కాదు. నిజంగా ఆ పిల్లల పట్ల ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చాలా ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటుందండి. కానీ పిల్లలు నిజంగా ఆ కుమార్తె 7 దయ్యాలు పట్టి, 1 దయ్యం కాదు 2 దయ్యం కాదు, 7 దయ్యాలు పట్టి ఆ బిడ్డను, ఆ యవ్వన బిడ్డను విలవిలవిలలాడిస్తుంటే అరిసి ఏడ్చి తను స్పృహలోనికి వచ్చినప్పుడు ఎందుకు నా బ్రతికేలా అయిపోయింది అని ఆ బిడ్డ, ఎందుకు నా కుమార్తె జీవితం ఇట్లా అయిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు అలా ఏడ్చేవారండి, అలా ఏడ్చేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో ఇంకా ఎవరైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగకపోయినా, వివాహాల విషయం కావచ్చు, ఆర్థిక సమస్యల విడుదల విషయం కావచ్చు, కుటుంబంలో అనైక్యత విషయం కావచ్చు, ఏదైనా ఎందుకు నా కుటుంబ పరిస్థితులు ఎలా అయిపోయినాయి, ఎందుకు నా కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది అని చెప్పి ఒకవేళ బాధపడుతూ ప్రియ సహోదరి గుండె నిండా వేదన పెట్టుకుంటూ, వాళ్ళ కుటుంబం చూడండి, వాళ్ళ బిడ్డలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. నిజంగా ఎందుకు ఒక్కోసారి అంటాం కదా, ఓ బాధ వేసినప్పుడు, ఏంటి ప్రభా, నాకేనా ప్రభా ఈ బాధ, నాకేనా, నా కుటుంబానికే ప్రభా ఈ కష్టాలు, వాళ్ళు చూడయ్యా ఎంత సుఖంగా ఉన్నారో, వాళ్ళు చూడయ్యా ఎంత సంతోషంగా ఉన్నారో, నాకేనా ప్రభా అని చెప్పి మనకు ఒక్కోసారి హృదయంలో బాధ కలిగినప్పుడు అంటూ ఉంటాం. ఆ రీతిగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వారి హృదయంలో ఏ వేదనతో ఈరోజు ఈ పునరుద్ధాన పండుగకు వచ్చారో నాకు తెలియదు, కానీ మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మగ్దలేని మరియా
ప్రీతిని బిడ్డలారా, తను తిరగని స్థలము లేదు, వాళ్ళు తిప్పని ప్రదేశం లేదండి. అన్ని చోట్లకు తీసుకెళ్లారు, ఎక్కడ కూడా నయం కాలేదండి, ఎక్కడ కూడా నయం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక యవన బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చారు ఒక 10 సంవత్సరాల క్రితం. ఈఎస్ఐ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మన లతా సిస్టర్, చిన్న బ్రదర్ వాళ్ళకి తెలుసు, లతా సిస్టర్ వాళ్ళకి తెలుసు. ఒక యవ్వన బిడ్డను తీసుకొచ్చారండి. అతను కాలేజీలో టాపర్ అండి. అతను కాలేజీలో టాపరు. అతను ఏమైందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఫైనల్ ఎగ్జామ్లో ఉన్నాడు, ఎగ్జామ్కి వెళ్తున్నాడు, ఎంటీ పేపర్ ఇచ్చేసి వస్తున్నాడు. ప్రొఫెసర్ చూసి, అరే ఇంత మంచి బ్రిలియంటు, ఏమైంది బాబు నీకు, ఏంటి ఎంటీ పేపర్ ఇచ్చి వెళ్తున్నావు, ఏమైంది? అది పోనీ ఏమన్నా ఉంటే తర్వాత రాసుకోవటానికి కాదు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు అని చెప్పి ఆ ప్రొఫెసర్స్ చాలా అసలు బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్కి వెంటనే ఫోన్ కాల్ చేసి పిలిపించారట. ఏంటి మీ వాడు ఒకరోజు కాదు 2 రోజు వరుసనే ఖాళీ పేపర్ ఇచ్చి వెళ్తున్నాడు ఏంటి? అరే మీ వాడు కాలేజీలో టాపర్ అండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు, ఏం జరిగిందో ఒకసారి మీరు కేర్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పారండి. వాళ్ళ పేరెంట్స్ ఇంకా తిరిగారండి, నిద్ర లేకుండా పగలనక రాత్రి అనక అనేక స్థలాలకు తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళకి నయం కాలేదండి. అప్పుడు మేము ఈఎస్ఐ క్వార్టర్స్లో ఉంటున్నాం, మన బిడ్డలు ఉన్నారు. అప్పుడు మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఒకటే నేను చెప్పాను, రేపు నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఉపవాసం ఉండమని చెప్పానండి. అందరూ ఉపవాసం ఉన్నారు, ఒక 10 మంది సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉపవాసం ఉన్నారండి. ఆ ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళని రమ్మని చెప్పాం, వీళ్ళు తీసుకొచ్చారు. మా మధ్యలో వాళ్ళని పెట్టి ఆ కుమారుడు కొరకు అందరం కలిసి ప్రార్థన చేసామండి. దేవుడు ఆ బిడ్డ పక్షంలో అద్భుతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతంగా తనకు పట్టినటువంటి ఆ దురాత్మ శక్తుల నుంచి దేవుడు గొప్ప విడుదలిచ్చాడండి. తను వెళ్ళాడు, నెక్స్ట్ డే ఎగ్జామ్ రాశాడు, నెక్స్ట్ మరలా నెక్స్ట్ సెమ్లో ఎగ్జామ్ రాశాడు. గొప్ప ఘన విజయం దేవుడిచ్చాడు, మంచి మార్క్స్ వచ్చినాయి. రిజల్ట్ రాగానే స్వీట్ వ్యాట్ పట్టుకొని డైరెక్ట్గా ఫస్ట్ మా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పిల్లవాడు టాపర్ అండి, కానీ ఏమి రాయికోకుండా ఒక పేపర్ ఇచ్చి వస్తుంటే, ఎంటీ పేపర్ ఇచ్చి వస్తుంటే తల్లిదండ్రులు అయ్యో ఏంటి బ్రతుకిట్లా అయిపోయింది, వీడిని నమ్ముకున్నాం, వీడు మంచి పొజిషన్లో ఉంటాడు అనుకున్నాం, కానీ ఎందుకు ఇలా అయిపోయింది? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా ఇలాంటి కష్టాల్లో, బాధలో, వేదనలో ఉంటే మీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? వీళ్ళు మగ్దలేని మరియను ఏం చేయాలో అర్థం కాకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పారంట, మేలు చేయుచు సంచరించు యేసయ్య ఉన్నారు అని చెప్పారంట. హల్లెలూయా. ఎవరండి ఆయన? మేలు చేయుచు సంచరించే యేసయ్య ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళు, నీ కుమార్తె బాగుపడుతుందని చెప్పారంట. అప్పుడు వెంటనే వీళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసాం, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్, చివరి ప్రయత్నం, చూద్దాం వాళ్ళు ఏం చెబితే అది చేద్దామని చెప్పి వెళ్ళారండి. యేసుప్రభు వారి దగ్గరికి తీసుకెళ్లారు. యేసుప్రభు వారి ఎదుట నిలవబెట్టగానే ఆమెలో ఉన్న 7 దయ్యాలు పారిపోయినాయండి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 7 దయ్యాలు పారిపోయినాయి. నిజంగా ఆమె ఒక నార్మల్ మనిషిలాగా అయిపోయిందండి. ఎంత రిలాక్స్ అయిపోయిందంటే, అసలు జీవితంలో అంత చక్కటి జీవితాన్ని తను పుట్టినది మొదలుకొని తను అనుభవించలేదండి. అంత ప్రశాంతత చేసింది. ఆ రోజు నుంచి ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటే ఎనలేని ప్రేమ అండి. ఎంత కృతజ్ఞత అంటే, యేసుప్రభు కొరకు ఏదైనా నేను చేయాలి అని చెప్పి ఆసక్తితో ఉండేది. యేసుప్రభు అంటే అంత ఆసక్తి ఉండేది. ప్రియదేవుని బిడ్డలారా, గమనిస్తాం, నిజంగా తనకున్న కృతజ్ఞత కలిగిన మనస్సు ప్రియదేవుని బిడ్డలారా ఏం చేసింది? యేసయ్య పునరుద్ధానాన్ని మొట్టమొదటగా చూడగలిగింది. హల్లెలూయా. తనకున్న కృతజ్ఞత కలిగిన మనస్సు యేసయ్య పునరుద్ధానాన్ని గురించి మొట్టమొదటిగా ప్రకటించింది. హల్లెలూయా. ఆమె ప్రకటించిందండి. ఆమె వెళ్ళి చెప్పింది,
యేసు ప్రభు చెప్పారు, నా శిష్యులకి చెప్పు. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా ఆ పునరుత్థానాన్ని ప్రకటించింది ఆమె, ఆ పునరుత్థాన్ని చూసింది ఆమె. కారణం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న ఒక కృతజ్ఞతా భావం అండి. ఈరోజు ప్రియదేవుని బిడ్డారా, మన జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేస్తున్నాడు. మరి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు మగ్దలేని మరియా జీవితంలో. ప్రపంచంలో చరిత్రలో ప్రతి చోట చెప్పుకుంటున్నారు మగ్దలేని మరియా గురించి. ఎందుకని? మొట్టమొదటి పునరుత్థాన్ని చూసింది తనే. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి ఆ స్త్రీకి, ఎంత గొప్ప ధన్యత. తల్లికి లేనటువంటి ధన్యత, తనకి ఆత్మీయ కుమారుడిగా ఉన్నటువంటి యోహానుకి లేనటువంటి ధన్యత, పేతురుకు లేనటువంటి ధన్యత ఎవరికిచ్చారు? ఆ మగ్దలేని మరియకి దేవుడిచ్చాడండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నిజంగా పాపిష్టుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు అన్నట్టుగా ఆయన అప్పగించబడ్డారు. ఆయన సిలువ వేశారు. ఆయన మరణించి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు గమనించాలి, మానవుణ్ణి మరణము బంధించగలిగింది. ఏం బంధించిందండి? అందుకనే ఏ మనుష్యుడు, మహానుభావులు అన్న వాళ్ళు కూడా సమాధిలో నుంచి ఎవరు బయటికి రాలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? మరణము వారిని బంధించేసింది. కానీ ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్యను మరణము బంధించలేదండి. హల్లెలూయా. మానవుడి యేసయ్య ముందు మరణం ఏమి చేసిందో తెలుసా? తల ఉంచిందండి. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుస్తాం. మరణము ముందు మనిషి తల వంచాడు, కానీ నా యేసయ్య ముందు మరణమే తల వంచిందండి. హల్లెలూయా. మరణాన్ని బంధించటం, యేసయ్యను బంధించటం మరణం వల్ల కాలేదండి. అందుకనే అందుకంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? హల్లెలూయా. మరణపు కోరలను చీల్చుకొని, సమాధి గుండెలను చీల్చుకొని మృత్యుంజయుడే తిరిగి లేచారు. కారణం ఏంటో తెలుసా అండి? ఆ పునరుద్ధానానికి కారణం ఏంటో తెలుసా? ఒక అద్భుతం అండి. ఏంటో తెలుసా? యేసు ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధతే దానికి కారణం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధతే ఆయన భూమి మీదకి వచ్చిన నాటి నుంచి, ప్రియదేవుని బిడ్డలారా, తను సిలువకు అప్పగించబడి మరణించేంత వరకు ఆయనలో ఏమి లేదు? ఏ పాపము లేదు. పేతురు అంటాడు కదా, ఈయనలో ఏ పాపము లేదు. పిలాతు అంటాడు కదా, ఈయనలో ఏ పాపము నేను చూడలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక్కసారి సవాల్ వేస్తారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఒక్కడు కూడా నిలబడి ప్రపంచానికి సవాలు విసిరితే నా యేసయ్యలో పాపం ఉందని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. ఎందుకో తెలుసా? నా యేసయ్యలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. కోట్ల దూతల చేత నిత్యము పరిశుద్ధుడని ప్రతిగానముల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు, కామ క్రోధ మోహ మతమత్సరము లేనటువంటి వాడు. ఆయన పరిశుద్ధతే పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రియదేవుని బిడ్డలారా ముగించబోతున్నాం. మనము కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి మనం ఉన్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క రాకడలో ప్రియదేవుని బిడ్డలారా, మనము కూడా ఎత్తబడే గుంపులో ఉంటామని ప్రభు సన్నిధిలో తెలియజేస్తున్నాను. అందుకని అంటాడు యేసు ప్రభువారు 2వ రాకడలో మధ్యాకాశంలోకి వస్తున్నారు. మొట్టమొదటిగా ఎవరు లేస్తారండి? మనకంటే ముందుగా మృతులైన వారు లెగుస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసండి? మహిమ శరీరాన్ని దాలుస్తారు. ఈ శరీరం కాదు, ఇది క్షయమైపోయిన శరీరమే, కానీ మహిమ శరీరాన్ని దాల్చి మనకంటే ముందు యేసు ప్రభువారి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. తర్వాత సజీవులమై నిలిచి మనము వెళతాం. ప్రియదేవుని బిడ్డలారా, మనము అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ప్రియదేవుని బిడ్డలారా, మన చూపులో, మన ఆలోచనలో, మన తలంపులో, మన క్రియలో, మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన సమస్తములోనూ పరిశుద్ధత కలిగి మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా
ఆయన రాకడలో మనం ఎదుర్కొనగలుగుతాం. యేసు ప్రభు రాకడెప్పుడో తెలీదు, మన పోకడెప్పుడో తెలీదు. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతుంది. ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి మరణాలండి, ఎక్కడ చూసినా ప్రమాదాలు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ కృపగలిగిన దేవుడు అనుక్షణము ఆయన కనుపాప వలె మనల్ని కాపాడుతున్నాడు. కనుక ఆ కృపగలిగినటువంటి దేవుని సన్నిధిలో మనము బ్రతికిన చివరి క్షణం వరకు ఎలా బ్రతుకుదాం? పవిత్రంగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయములో సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామా? అయ్యా, ఒకవేళ సహోదరుడా సహోదరి ఏ సమస్యతో ప్రభు దగ్గరికి వచ్చావో, మగ్దలేని మరియా తిరగని ప్రదేశం లేదమ్మా, వెళ్ళని స్థలము లేదయ్యా. తల్లిదండ్రులు కృంగిపోయారు. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉంటున్నావా? అమ్మా, ధైర్యం తెచ్చుకో తల్లి. యేసయ్య నీ పక్షములో ఉన్నాడు. మన విశ్వాసానికి పునాది ఏంటో తెలుసా? క్రైస్తవ విశ్వాసానికి పునాది పునరుద్ధానమే. ఆయన లేచారు తల్లి. ఆయన మరణించి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచారు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన నిన్ను ఆదరించటానికి, నిన్ను ఓదార్చటానికి, నిన్ను ధైర్యపరచటానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు మన నిరీక్షణ ఏంటో తెలుసా? మనం ఎంత ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి మానవుడికి సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసామా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఈ లోకంలో బ్రతికినంత వరకు ఒక పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నాయన నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు. ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మగ్దలేని మరియా నీ సన్నిధి పట్ల ఎంత ఆసక్తి కలిగిన బిడ్డ ప్రభువా. కృతజ్ఞత కలిగిన మనస్సు అయ్యా, కృతజ్ఞత కలిగిన మనస్సు. అందుకే ప్రభా, ఆ తల్లికే నువ్వు కనిపించావు తండ్రి. నువ్వు అక్కడ లేవని ఏడుస్తూ ఉన్నది తండ్రి. అయ్యా, మీరు ఆ బిడ్డ పట్ల చూపించిన ప్రేమ ఈరోజు ప్రభా ఈ స్థలంలో ఉన్న మా అందరి పట్ల నువ్వు చూపిస్తున్నావు. మా ప్రతి ఒక్కరి పట్ల మీరు చూపిస్తున్నావు. మమ్మల్ని వెతికి మమ్మల్ని రక్షించావు నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, బాధలో ఉన్నవారికి ధైర్యాన్ని కలిగచేయండి. నీ పునరుద్ధానమే మాకు ధైర్యాన్ని ఇచ్చేది. నీ పునరుద్ధానమే మమ్మల్ని బలపరిచేది. అటు పునరుద్ధాన శక్తి చేత మమ్మల్ని నింపి బలపరిచే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము.